జస్టిస్ ఫర్ హేమశ్రీ. మామ హేమశ్రీ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజపాలెం గ్రామానికి చెందిన అమ్మాయి. తను అందరిలాగా నార్మల్ స్టూడెంట్ కాదు, తను ఒక టాపర్. 10వ తరగతి పరీక్షల్లో సత్యవేడు మండలానికి ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. స్టేట్ వైజ్గా 10వ ర్యాంకర్గా నిలిచింది. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు నెల్లూరులోని ఆర్ఎన్ఆర్ కాలేజీలో అయితే చేర్చారు, ఎంపీసీ గ్రూప్లో. అమ్మ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది తల్లిదండ్రుల వెర్షన్ అనమాట. హేమశ్రీ చివరిగా వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేసి నన్ను కాలేజ్ మార్చండి, గ్రూప్ మార్చండి అని చెప్పి అమ్మ నాన్నకి చెప్పి ఏడ్చిందంట. వాళ్ళ నాన్న కూడా నేను సత్యవేడు నుంచి రావాలి కదమ్మా, వస్తానులే, పొద్దున్నతో క్లియర్ చేస్తాను, చెక్ చేస్తాం, ఏం కాదులే, భయపడకు, మేము ఉన్నాము అని చెప్పి ధైర్యం చెప్తే పెట్టేసిందంట. మళ్ళీ తిరిగి మార్నింగ్తో 8:30కి అలా కాల్ చేసి అమ్మ వస్తున్నాడా లేదా నాన్న అని చెప్పి వాళ్ళ అమ్మతో మాట్లాడిందంట. చివరిగా అలా ఫోన్ మాట్లాడిన ఒక అర్ధగంట తర్వాత కాలేజ్ యాజమాన్యం కాల్ చేసి మీ అమ్మాయికి సీరియస్గా ఉందని చెప్పారంట. దాని తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఏం మాట్లాడినా వాళ్ళు కాలేజ్ యాజమాన్యం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. హడావిడిగా వీళ్ళ అమ్మ నాన్న అందరూ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అయితే హాస్పిటల్లో ఉంది. అప్పటికే హాస్పిటల్కి వెళ్ళే లోపే చనిపోయిందని చెప్పి డాక్టర్లు అయితే చెప్పారని వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నారు. హేమశ్రీ ఎలా చనిపోయిందంటే బాత్రూంలోని గ్రేజర్కి చున్నీతో ఉరేసుకొని చనిపోయిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది ఇంతవరకు తెలియదు. కానీ వాళ్ళ అమ్మ నాన్న మాత్రం చాలా బాధపడుతూ అమ్మాయి పిరికిది కాదు, ఎవరో మా అమ్మాయిని హత్య చేశారని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా స్ట్రాంగ్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు కాలేజ్ వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఏం లేదు, ఎందుకంటే కాలేజ్ వాళ్ళు అసలు వీళ్ళు వెళ్ళేసరికి ఎవరు లేరు. అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళేసరికి అక్కడైతే కాలేజ్ యాజమాన్యం ఎవరు లేరు. అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటు వెళ్ళారో తెలియని పరిస్థితి. పోలీసు వాళ్ళైతే మేమైతే దర్యాప్తు చేస్తాము, వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఎవరు తప్పు ఉందనేది కనిపెడతామని చెప్పారు. హేమశ్రీ చనిపోవడం వెనుక కొన్ని రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ రూమర్స్ లో ఏముందంటే ఆర్ఎన్ఆర్ కాలేజ్ అంత బాగోదని, కాలేజ్ యాజమాన్యం స్టూడెంట్స్ ని అసలు పట్టించుకోదని, ఆ కాలేజ్ లోని స్టూడెంట్స్ డ్రగ్స్ లాంటి వ్యసనాలు ఉన్న స్టూడెంట్స్ కి అడ్డా అని పలు రూమర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మామ చూసారు కదా, దీంట్లో ఎంతవరకు నిజముందనేది మనకు తెలియదు. ఖచ్చితంగా హేమశ్రీకి న్యాయం జరగాలి. ఇలాంటి దుర్ఘటన ఇంకో ఆడపిల్లకి జరగకుండా ప్రభుత్వ న్యాయాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కడో మారుమూలన ప్రాంతం అనే ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి ప్రాంతాలని. మామ తల్లిదండ్రులు కూడా చదువు పేరుతో దయచేసి పిల్లలపై ప్రెజర్ అయితే చేయకండి. పిల్లలకి ఇష్టమైన కోర్సులోనే వాళ్ళకి ఇష్టమైన కాలేజీలోనే చదవనివ్వండి. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న పిల్లలు అంత ప్రెజర్ అయితే తీసుకోలేకపోతున్నారు. హేమశ్రీకి న్యాయం జరగాలని ఆ భగవంతుడిని, న్యాయాధికారులని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుందాము.